దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. పాలకులు ఎప్పటికప్పుడు ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చి మేము అధికారంలోకి రాగానే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అవకాశం కల్పించకపోగా మరొక 2 కోట్ల మందిని ప్రతి ఏటా నిరుద్యోగులుగా తయారు చేసేటువంటి విధానాలు చేపట్టడం జరుగుతుంది. ఉన్న పరిశ్రమలన్నీ మూతపడతా ఉన్నాయి, కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. తర్వాత చేస్తున్నటువంటి వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. అందుకని నిరుద్యోగుల్ని ఇలా మోసం చేసి రాజ్యం వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అందుకని ఇలా అడుగుతూ ఉన్నారు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేయండి, మిగతా వాళ్ళకు కూడా ఏదో రకమైన పద్ధతిలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు అన్నీ తీసుకొచ్చి అందించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ సిస్టమ్, అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళతో వెట్టి చేయించుకోవటం కాదు, వాళ్ళకు కూడా కనీస వేతనాలు ఇవ్వాలి, తర్వాత వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పేసి ఈనాడు మొత్తం కూడా నిరుద్యోగ యువత, తర్వాత వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి కార్మిక వర్గం, శ్రామికులంతా కూడా అడుగుతూ ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వాలు మాటలు చెప్పటం తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయట్లేదు. కాబట్టి ఇలా సిపిఎం పార్టీ ప్రత్యేకంగా ఈ ప్రభుత్వాలు మీ కొరకు లేవు, మీ సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు తిరగబడి పోరాడితే తప్ప లేకపోతే వాళ్ళు మీ వైపు ఆలోచించే పరిస్థితి లేదనే ఉద్దేశంతో ఈనాడు యువతీ యువకులని, నిరుద్యోగులని పెద్ద సంఖ్యలో కదిలించి ఓ బలమైనటువంటి పోరాటాలు నడిపించి ఈ పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నం చేయాలని ఇలా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఈ ధర్నాతోటి ఈ కార్యక్రమం అయిపోదు. రాబోయే కాలంలో వేల మందిని, లక్షల మందిని కదిలించి జాబ్ కార్డు ప్రకటించి దాన్ని అమలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేంత వరకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేంత వరకు పోరాటాలు నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మీరు నిరుద్యోగులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతున్న విధానం, మీరు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటారు, మీరు ఆ శాసనసభకు కూడా పనిచేశారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్న విధానం ఎట్లా, ఎండిన దాకా చావండి అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం లేదు కాబట్టి వాళ్ళని పోసుకొని చావాలి. వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేయాలి తప్ప ఉద్యోగాలు ఇస్తాన్నారు ఇవ్వండి అని చెప్పి అడిగే వాళ్ళని ఆ రకంగా చేసుకోమని చెప్పడం అంటే సిగ్గుచేటైనటువంటి విషయం. అందుకొరకు ఏందనంటే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయటం లేదు కాబట్టి నైతిక బాధ్యత వహించి వాళ్ళు రాజీనామాలు చేయాలి. లేకపోతే మీకు చేత కాకపోతే ఎండిని పోసుకొని వస్తారా, లేకపోతే ఊరేసుకొని వస్తారా అని మీరు నిర్ణయించుకోవాలి తప్ప నిరుద్యోగులు అడిగేది న్యాయమైంది, ప్రజలు అడిగేది న్యాయమైంది. అది పరిష్కారం కాకపోతే, మీకు చేత కాకపోతే పక్క జరగండి తప్ప వీలనటం కాదు. ఇదే ప్రజలు అడుగుతూ ఉన్నారు, మీరు సస్తారా బత్తారా మా సమస్య పరిష్కారం చేయండి. మీరు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చింది అమలు చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం అంటా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా మాట్లాడటం అనేది చేతగానితనం తప్ప మరొకటి కాదు. అది ఆ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా చేస్తామని చెప్పాలి. అంతే తప్ప మీరు చావండి, లేకపోతే బజ్జీలు అమ్ముకోండి, లేకపోతే శనక్కాయలు అమ్ముకోండి, లేకపోతే ఇంకేదో చేసుకోండి అని అంటే ఆ పనులు మీరు చేయండి, ఆ పనులు మీరు చేసుకోండి. మీకు చేత కాకపోతే పక్క జరగండి. అందరి సమస్య పరిష్కారం చేసేటువంటి వాళ్ళే అధికారంలోకి వచ్చి కూర్చొని పరిపాలన చేస్తారు. అది ఇవాళ చెప్పదలుచుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇటీవల సరిపక్రియ చేస్తుంది, బెంగాల్లో సరిపక్రియ తర్వాత బీజేపీ అధికారికి వచ్చి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేస్తుంది. ఎట్లా చూడొచ్చు సరిపక్రియ? కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు బరి తెగించి వాళ్లకు ప్రజల సమస్యలు ఏమాత్రం కూడా పట్టి లేవు, ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేయాలి. సర్ పేరుతోటి, ఇంకో పేరుతోటి ఇప్పటి వరకు ఏంటంటే ఓటర్స్ నాయకులను ఎన్నుకునేవాళ్ళు, ఇప్పుడు నాయకులు ఓటర్స్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి రావటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ ఓట్లు
వాళ్లకు ఓట్లేయనని చెప్పేసి ఎవరినైతే అనుమానిస్తున్నారో వాళ్ళ ఓట్లు తొలగించుకొని వాళ్ళు ఒక నియంత పోకడలో నియంతృత్వంగా రాజ్యం ఏలాలని చూస్తూ ఉన్నారు. అది సాధ్యమయ్యేది కాదు. నిజంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నా మానవత్వం ఉన్నా మోడీకి, ఆయన నేను ఛాయవాలని పేదవాని అంటున్నావు కదా, ఈ దేశంలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి, పేదరికాన్ని పోగొట్టడానికి, అందరికీ చదువు చెప్పడానికి, ఇల్లు ఇవ్వటానికి, ఉపాధి చూపించడానికి, వైద్యం అందించడానికి అది ఆలోచన చేయాలి మనిషి అయితే. అసలు అతను మనిషి కాదు. ఇవాళ మనుషుల మధ్య ఇవాళ చిచ్చు పెట్టి ఐక్యత లేకుండా ఇవాళ రెండు దేశాలుగా విభజించేటువంటి కార్యక్రమం, ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఈ మతం ఆ మతం అని చెప్పేసి ఆ రకంగా ఒక విభజనతోటి ఇవాళ దుర్మార్గమైన పరిపాలన ఒక నియంతలాగా మోడీ సాగిస్తుంటూ ఎంతకాలం ప్రజలు దాన్ని చూస్తూ ఊరుకోరు, తిరగబడతారు, తరిమి కొడతారు. మళ్ళీ ఆయన రైల్వే స్టేషన్లలో ఛాయ్ అమ్ముకునేటువంటి విధంగా ప్రజలు తిరగబడి ఆ రకంగా ఏంటంటే ఎంటబడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం.